లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్డ్ మ్యారేజ్ బెస్టా? అందరికీ హాయ్. అండ్ టుడేస్ టాపిక్ ఈస్ లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్డ్ మ్యారేజ్ బెస్టా? చెప్పండి, మీకే ఆప్షన్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే అరేంజ్డ్ మ్యారేజ్కే ప్రిఫర్ చేస్తారు లవ్ మ్యారేజ్ కంటే. ఎందుకంటే వీటికి చెప్తానులే బ్రీఫ్గా మొత్తం. సరే, దానికి ముందు మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? బెల్ బటన్ ఉంటుంది, అది కొంచెం అలా టిక్ చేయండి, ఓకేనా? మోగించండి. సరే, ఇంకా పాయింట్కి వస్తే లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ గురించి మాట్లాడదాం, ఓకేనా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లవ్వా అరేంజా అంటే ఏం చూస్ చేసుకుంటారు అంటే ద మెయిన్ థింగ్ ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజెస్. ఎందుకో చెప్పనా? అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, రిలేటివ్స్ సపోర్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కరి సపోర్టు ఉంటుంది అంటారు. కానీ రాడ్ రియాలిటీ ఏంటంటే ఒకసారి పెళ్ళి చేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళైనా సరే నో, దే వోంట్ సపోర్ట్ యూ. అస్సలు సపోర్ట్ చేయరు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పనా? అరేంజ్డ్ మ్యారేజెస్ ఎలా ఉంటాయంటే ఒక పెళ్ళిళ్ళ పేరయ్యో లేకుంటే మ్యాట్రిమోనియో ఉంటుంది. వాటన్నిటినీ ఫిల్టర్ చేసి వాటన్నిటినీ తీసుకొచ్చి ఫొటోస్ పెట్టి ఆ ఫొటోస్లో ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకోండి అంటారు. ఓకే, సెలెక్ట్ చేసుకుంటారు. అది ఎవరు? అమ్మాయి కాదు, అమ్మా నాన్న, పేరెంట్స్, రిలేటివ్స్, వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కదా. కానీ నిజానికి ఏంటి అంటే అలా సెలెక్ట్ చేసుకుంటారే కానీ అమ్మాయి అభిప్రాయం మాత్రం తెలుసుకోరు కదా. ఇది ఎంత దారుణం కదా. సరే పోని, అది అయిపోయింది. ఇంకా తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత అబ్బాయి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని త్వరగా రెడీ అవ్వు, అబ్బాయి వచ్చాడు చూడాలి నిన్ను, చాలా అందంగా రెడీ అవ్వు అని అంటారు. నాకు ఒకటి అర్థం కావట్లేదు, అమ్మాయి ఏమన్నా బొమ్మ? ఒక 5 నిమిషాలు అలా కూర్చొని ఒక అబ్బాయి చూసిన వెంటనే నాకు నచ్చింది అని చెప్పగానే వెళ్ళడానికి షోకేస్లో బొమ్మ కాదు కదా. తనకంటూ ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, అవన్నీ పట్టించుకోరు. నో వన్. వీళ్ళు ఏమంటారంటే అరే వాళ్ళు వెల్ సెటిల్డ్, చాలా డబ్బున్న వాళ్ళు, అరే ఆస్తులు కూడా చాలా ఉన్నాయి అని అంటారు. కానీ రియాలిటీ ఏంటంటే ఇవన్నీ అమ్మాయికి అవసరం ఉండదు. ఆ అమ్మాయికి ఏం కావాలి? కేరింగ్గా చూసుకునేవాడు, బాధ్యత భరోసా ఇచ్చేవాడు, ప్రేమగా చూసుకునేవాడు, అలాంటి వాడిని కోరుకుంటాడు కదా. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎలా ఉంది అంటే అమ్మాయితో సంబంధం లేదు, ఓన్లీ అబ్బాయితో సంబంధము, లేదంటే రిలేటివ్స్తో సంబంధం. ఒకవేళ అబ్బాయికి నచ్చితే ఓకే ఫైన్, డన్, పెళ్ళి. కానీ అమ్మాయికి నచ్చకపోతే పెద్ద రాద్ధాంతం. యామ్ ఐ రైట్? నిజమా కదా? అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు మీరే చెప్పండి, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? సపోర్ట్ ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది? పేరెంట్స్ అయినా సరే ఓకే, వచ్చేవాడు కరెక్ట్గా ఉంటాడా, కరెక్ట్గా చూసుకుంటాడా, అతనికి ముందు అఫేర్లు ఉన్నాయా, ఇవన్నీ ఆలోచించరు. ఏమంటారు తెలుసా? అయ్యో వాళ్ళ ఫ్యామిలీ ద బెస్ట్ అంటారు. కానీ ద బెస్ట్ ఎవడికి కావాలండి? అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి. అత్త కోడళ్ళు ఎలా ఉండాలంటే అత్త కోడళ్ళు ఎలా ఉండాలంటే తల్లి కూతురులాగా ఉండాలి. అలా ఉండరు. ఈ మధ్య కాలంలో చూస్తుంటే విడిపోతున్నారు, సపరేట్ రూమ్స్ పెట్టుకుంటున్నారు. అవునా? గొడవలు ఎక్కువ అవుతున్నాయి. ఇది మెయిన్ పాయింట్. యామ్ ఐ రైట్? దెన్ సెకండ్ పాయింట్, లవ్ మ్యారేజ్. మీకు చాలామంది వరకు తెలిసే ఉంటుంది, చాలామంది లవ్లో పడిపోయి ఉంటారు, చాలా వరకు చాలా సంవత్సరాలు లవ్ చేసి ఉంటారు. బట్ కొన్ని కోయిన్సిడెన్సెస్ వల్ల విడిపోయి ఉంటారు. నిజమా కదా? ఒక్కసారి నిన్ను ప్రశ్నించుకో, నిజమయ్యే ఉంటుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఈ లవ్ మ్యారేజెస్ ఎలాంటివంటే చాలా ప్యూర్గా ఉంటాయి. కానీ అందులో కూడా
కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. ఏంటంటే లవ్ చాలా ప్రీషియస్. వీళ్ళలో ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఫ్యూచర్ గురించి చాలా మాట్లాడుకుంటారు. అరే నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి, మన ఫ్యూచర్లో ఇలా ప్లాన్ చేసుకుందాం, ఇలా జాబ్ చేస్తాం, మనిద్దరం కలిసి ఇంట్లో వాళ్ళని ఒప్పిద్దాం అని ఎన్నెన్నో ఆలోచనలు పెట్టుకుంటారు. కానీ వన్ ఫైన్ డే ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో గొడవలు వస్తాయి. ఎందుకు చెప్పనా? ఒకరు సరిగ్గా ఉంటే ఇంకొకరు సరిగ్గా ఉండరు. అది నిజమా కాదా? దానివల్ల కొన్ని బ్రేకప్స్ అవుతాయి. ఈ బ్రేకప్ అవడం వల్ల ఒకడేమో అబ్బాయి అనుకో చాలా డిప్రెస్ అవుతారు. అమ్మాయి అయితే డిప్రెస్ అవుతుందో లేదో నాకు తెలీదు, బట్ వీడి మీద కోపంతో ఇంట్లో వాళ్ళతో పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్నా కానీ హ్యాపీగా ఉంటుందా? ఉండదు. సో నేను ఫైనల్లీ ఏం చెప్తున్నానంటే లవ్ మ్యారేజెస్ ఆర్ ద బెస్ట్. ఎందుకంటే అక్కడ ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, కోప్పడుకుంటారు, కొట్లాడుకుంటారు, గొడవ పడతారు, ఎన్నెన్నో ఉంటాయి. ఒక చిన్న రూమ్ అయినా సరే హ్యాపీగా ఉండగలరు. డబ్బులు లేకపోయినా సరే హ్యాపీగా ఉండగలరు. అర్థమైందా? ఒక నిజమైన అమ్మాయి ఎలా ఉంటుందంటే తనకు ఏమీ లేకపోయినా సరే నా హస్బెండ్ ఉంటే చాలు అనే టైప్లో ఉన్న అమ్మాయి ఎక్కడైనా ఉంటుంది. తెలుసా అది మీకు ఆ విషయం? సో ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా చెప్పండి. నాకు తెలిసి ఐ ఓట్ ఫర్ లవ్ మ్యారేజ్. ఎందుకంటే లవ్ మ్యారేజ్ వల్ల ఒకరినొకరు తెలుసుకుంటారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, చివరికి ఎలా ఉండాలో ఎలా బతకాలో కూడా ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఒకవేళ నిజంగా ప్రేమించి పెళ్ళి చేసుకుంటే ఇంకొకటి ఏంటో తెలుసా? ఆ టార్చర్ ఒకటి, ఇంట్లో వాళ్ళతో టార్చర్, చంపడాలు లేదంటే కొట్టడాలు, పోలీస్ స్టేషన్, ఇవన్నీ ఉంటాయి. ఐమ్ రైట్? సో ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే అరేంజ్డ్ మ్యారేజెస్ అనేవి వేస్ట్. ఎందుకంటే నువ్వు బొమ్మవు కాదు కదా, ఒక 2 నిమిషాల్లో నిన్ను చూసి సెలెక్ట్ చేసుకోవడానికి. బొమ్మలైతే వెళ్ళగానే సంతలోకి వెళ్ళగానే అరే నాకు ఈ బొమ్మ నచ్చింది అని టక్కని కొనుక్కుంటావు కదా. సరే పోనీ పూర్వకాలంలో సీత తండ్రి చెప్పాడు నీకు ఇష్టమైన వాళ్ళని సెలెక్ట్ చేసుకో అని. ఒక చిన్నటి పలుచటి బట్ట, అందులో ఒక చిన్న హోల్, అందరినీ సెలెక్ట్ చేసుకుంటూ పోతుంది. కానీ ఒక్క చోట ఆగిపోయింది. ఏంటది? ఎందుకు ఆగిపోయింది? బికాస్ తన హార్ట్ చెప్పింది, తన సోల్ చెప్పింది హీఈస్ ద వన్ అని. మీరు ఎంతమంది గమనించట్లేదు? పోని రుక్మిణీదేవి, తను ఎవరో కూడా తెలీదు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలీదు, కానీ అందరూ ఇష్టపడ్డారు. చెలికత్తలు చెప్తుంటే తనే నా హస్బెండ్ అని ఫిక్స్ అయిపోయింది. అర్థమైందా? అలాంటి జనరేషన్ కాదండి ఇది. ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే లవ్ అంటే ఏంటి? పాకెట్ మనీ ఉండాలి, డబ్బులు ఉండాలి, రిచ్ అయి ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ లేకోకుండా నిజంగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళని చూస్ చేసుకోండి. అంతేకాని లవ్ చేయండి, తప్పులేదు, కానీ కరెక్ట్ పర్సన్ని చూస్ చేసుకోండి. అండ్ అట్ ఎ టైం అరేంజ్డ్ మ్యారేజెస్ అనేవి టోటల్లీ ట్రాష్. ఎందుకు చెప్పనా? వాళ్ళు నిన్ను ప్రెజర్ చేస్తారు. ఎలాంటి ప్రెజర్ అంటే నువ్వు వాణ్ణే చేసుకోవాలి అని అంటారు. ఏ నీకంటూ ఫ్రీడమ్ లేదా? నీకంటూ సెలెక్ట్ చేసుకునే విధానం లేదా? చెప్పండి. సో నేనేం చెప్తున్నానంటే మీకు నచ్చినట్టు మీరు బతకాలి. యూ హ్యావ్ ఫ్రీడమ్. వాళ్ళ కోసం వీళ్ళ కోసం పెళ్ళి చేసుకుంటే చివరికి మిగిలేది ఏమీ ఉండదు. టార్చర్ చేస్తారు, లేదంటే డౌరీ అడుగుతారు, ఇలా చాలా చాలా చేస్తూ ఉంటారు.
కాబట్టి నేను ఒక్కటే సజెస్ట్ చేస్తున్నా, లవ్ మ్యారేజ్ కూడా బెస్టే. అరేంజ్డ్ మ్యారేజెస్ అనేవి చాలా డేంజర్. లవ్ మ్యారేజ్ అయితే కొంచెం బెస్ట్. ఇందులో కూడా చాలామంది ఎలా ఉన్నారంటే, లవ్ చేసిన తర్వాత ఒక విధంగా ఉంటారు, లవ్ చేయకముందు ఒక విధంగా ఉంటారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, లవ్ చేసేటప్పుడు వాళ్ళు నిన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళను పెళ్లి చేసుకోండి. అంతేకాని ఎవరినంటే వాళ్ళని పెళ్లి చేసుకొని స్పాయిల్ చేసుకొని డివోర్స్ తీసుకొని ఇలా చేయకండి. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడింది అనుకుంటా. అండ్ ఇంకోటి ఏంటంటే, లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్డ్ మ్యారేజ్ బెస్టా అంటే నేను లవ్ మ్యారేజ్ బెస్ట్ అంట. ఎందుకంటే ఎవడో వచ్చి 2 మినిట్స్ మ్యాగీనా ఏమన్నా చెప్పండి, కాదు కదా? సో ఫైనల్లీ ఏంటంటే, మీ అందరికీ వీడియో నచ్చితే, ఇంకా ఏమైనా తప్పులు ఉంటే కాస్త చెప్పండి. కాస్త తడబడుతూ ఉంటుంది నోరు, పర్లేదు. ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ ఇస్తాను, చూడండి, వినండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? డోంట్ ఫర్గెట్ దట్. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.